పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కంపు కొడుతున్న విశాఖ నగరంలో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్త, స్వచ్ఛ సర్వేక్షణ ప్రచార ఆర్భాటానికి కోట్లు ఖర్చు, పారిశుద్ధ నిర్వహణపై పర్యవేక్షణ కరువు, క్షేత్రస్థాయిలో పట్టించుకొని అధికారులు సిబ్బంది. జీవీఎంసీ స్వచ్ఛతకు దూరం అవుతుంది. అధికారుల పర్యవేక్షణ లోపం శాపంగా పరిణమిస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే దఫా స్వచ్ఛ సంరక్షణలో లక్ష్యానికి దూరం కానుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అందరిలోనూ అదే భావన కలుగుతుంది. నగరం చెత్తమయంగా మారిపోయింది. వర్షాలు పడుతున్నప్పటికీ ఇప్పటికీ కాలువలో పూడికతీత పనులు చేపట్టడం లేదు. ఎటు చూసినా చెత్త కుప్పలు, కాలువలో పేరుకుపోయిన మురుగునీరే దర్శనమిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో కోట్ల ప్రచార ఆర్భాటాలే తప్ప పరిశుభ్రతపై జీవీఎంసీ అధికారులు దృష్టి సారించడం లేదు. పారిశుద్ధ నిర్వహణ తమకే మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్వచ్ఛతలో నగరం నిరసిస్తున్నట్లు కనిపిస్తుంది. వచ్చే దఫా స్వచ్ఛ సంరక్షణలో వెనుకబడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులను నగరాన్ని ఎంపిక చేస్తుంది. 2018-2019లో 23 స్థానానికి దిగజారి ఉన్న నగరాన్ని 2019-20 నుంచి పైకి తీసుకొచ్చారు. 2020-2021లో 9వ స్థానంలో ఉండగా 2022-23లో 4కి ఎగబాకింది. దేశంలోని టాప్ 5 నగరాల సరసన చేరింది. 2024లోనూ మెరుగైన ప్రదర్శన కనబరచలేదు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వచ్చే ఏడాది టాప్ 10లో కూడా కష్టంగా కనిపిస్తుంది. జీవీఎంసీ 695 చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉంది. 22.50 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. రోజు 1200 మెట్రిక్ టన్నుల వరకు చెత్త ఉత్పన్నమవుతున్నట్లు అంచనా. వివిధ విభాగాల నుంచి 5,838 పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. వీరి సంఖ్య సరిపోదని కార్పొరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల జరిగిన కౌన్సిలింగ్ సమావేశంలో కూడా పారిశుద్ధ కార్మికులను నియమించాలని కోరారు. రాత్రి కార్మికులను కూడా అదనంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇప్పటివరకు దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఉన్నతాధికారుల వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు, పర్యవేక్షణ పూర్తిగా తగ్గిపోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఇతర అధికారులు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో నగరంలో ఎటు చూసినా పారిశుద్ధ నిర్వహణ అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడంతో పాటు డంపర్ బిన్నులో చెత్తను కూడా తరలించాలి. అయితే ప్రధాన జంక్షన్ల మినహా మిగిలిన ప్రాంతాల వైపు కనీసం దృష్టి సారించడం లేదు. కాలువలో పేరుకుపోయిన చెత్తని తీయడం లేదు. దీంతో విశాఖ నగరంలో ఎటు చూసినా చెత్త కుప్పలే సాక్షాత్కరిస్తున్నాయి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి అంటూ సామాజిక మాధ్యమాలలో మాత్రం జీవీఎంసీ అధికారులు ఊదరగొడుతున్నారు. ప్రజల వరకు పరిశుభ్రత పాటిస్తున్న జీవీఎంసీ మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో ప్రచారం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ తరహా యాడ్స్, కరపత్రాలు, వీడియోల తయారీ మొదలైన కాంట్రాక్ట్ని స్వచ్ఛ సంరక్షణ మొదలైనప్పటి నుంచి 2 సంస్థలకే అప్పగిస్తున్నారు. దీని వెనుక ఓ ఉన్నతాధికారితో పాటు జూనియర్ అసిస్టెంట్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు లాభాలు తీసుకొస్తున్న సంస్థలకే ప్రచారాల వ్యవహారాలు అప్పగించి పబ్బం గడిపేస్తున్నారంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ కోసం ఏ విధంగా కృషి చేస్తున్నామన్న కనీస చిత్తశుద్ధి అధికారంలో కనిపించలేదు. దీంతో గత నెల రోజులుగా పారిశుద్ధ నిర్వహణ ఎక్కడా సక్రమంగా కనిపించలేదు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సుమారు 600 క్లాప్ వాహనాన్ని చెత్త తరలింపులకు వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో వీటి పనితీరుపై విమర్శలు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాలకు క్లాప్ వాహనాలు ప్రతిరోజు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 100% డోర్ టు డోర్ కలెక్షన్ జరగడం లేదన్నట్లు తెలుస్తుంది. తడిపొడి చెత్త వేరువేరు చేయడంలోనూ వెనుకబడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నుంచి కానీ దుకాణాల నుంచి తడిపొడి చెత్త వేరుగా ఇస్తున్నా క్లాప్ సిబ్బంది 2 కలిపేసి వాహనంలో పడిస్తున్నారు. దీంతో స్వచ్ఛ సర్వేక్షణకు తూట్లు పడుస్తున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ నగరం స్వచ్ఛతకు రోజు రోజుకు దూరం అవుతుంది. ఇప్పటికైనా అధికారులు పారిశుద్ధ నిర్వహణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాలు పడిన సందర్భాల్లో కాలువలో పూడికల కారణంగా మురుగునీరు రోడ్లకు వచ్చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా నగరంలో పారిశుద్ధ నిర్వహణపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.